కన్యా రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఏ విషయాన్ని సరే మీ తీసుకునే నిర్ణయాలు అమలు చేస్తారు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. స్ట్రెస్ అధికంగా ఉన్నా దాన్ని అధిగమించి మీ శక్తితోటి ఎన్నో పనులు చేయగలుగుతారు. అయితే ఎవరో ఏదో అన్నారని మనస్తాపానికి గురి కావడం జరుగుతుంది. వీటిని పక్కన పెడితే నలుగురిలో బయట మీకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. మనం ఈ రోజున పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. నీతిగా న్యాయంగా వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. మీకున్న తెలివితేటలకి ఎవరిని మోసం చేయకూడదు, కష్టపడాలి, వెళ్ళాలి అన్న ధోరణి ఎక్కువగా ఉంటుంది. అందుకే మీకు కెరియర్లో ఎక్కడైనా సరే మీ పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. ఎవరిని మీరు మోసం చేయరు, పక్క వాళ్ళని దాటి మీరు ఎదగాలని చూడరు. మన కష్టం మనం పడదాం, మన ఎదుగుదల మనమే ఉండాలి, పక్క వాళ్ళని మన సంబంధం లేదు అన్న ధోరణి ఎక్కువ ఉంటుంది. అందుకే మీరు అందరూ నచ్చుతారు. ఇంట్లో గురించి పక్కన పెట్టండి, అది ఎప్పుడూ ఉండేదే. కాబట్టి కెరియర్ మీద ఫోకస్ చేసుకోవడం చెప్పదగినది. వ్యాపారపరంగా వ్యాపార వృద్ధి బాగుంటుంది. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా సరే అవి ఈ వారం ఇబ్బంది లేని వాతావరణంగా నెలకొంటుంది. అధిక ధనం రావాలన్నా, ఏదైనా కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలన్నా గణపతి స్వామివారిని ఎక్కువగా ప్రార్థించండి. ఆయనకి గకారక అష్టోత్తరంతో గరికతో పూజ చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. అలాగే హోటల్ బిజినెస్ ఉన్న వాళ్ళకి, కాస్మెటిక్స్ ముఖ్యంగా సినిమా రంగం వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలిగితే ఎంతో మేలు జరుగుతుంది. మీకున్న తెలివితేటలకి బిజినెస్ని మూడింతలు చేయగల క్యాపబిలిటీ మీకు ఉంటుంది. అయితే ఒక్కోసారి బద్ధకంతో నిదానంగా చేద్దాం, రేపు చేద్దాం అనే ధోరణి కూడా ఏర్పడుతుంది. వాటిని పక్కన పెట్టినట్టయితే అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రభుత్వ పరంగా ఉన్న ఆఫీసర్స్ మీకు తోడుగా నిలబడతారు. లాయర్లకి, డాక్టర్స్కి, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి ఈ వారం అనుకూలమైనది చెప్పవచ్చు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఈ వారం లాభసాటిగా ఉంటుంది. అలాగే కోచింగ్ సెంటర్స్, ఎప్పటి నుంచో కోచింగ్ సెంటర్స్ ఉన్న వాళ్ళకి, అంతంత మాత్రంగా ఉన్నవారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. అలాగే హాస్టల్స్, కొంతమంది హాస్టల్స్ మూసేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల ఎటు బిజినెస్ లేదు, మూసేద్దాం, ఎందుకంటే వచ్చిన ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండడం, వీటిని ఇంకా మూసేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనే ధోరణికి ఉంటారు. అయితే కొంతకాలం ఆగి మళ్ళీ ప్రారంభించడం, లేదంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం, ఉన్న వాటిని ఎక్స్పాన్షన్ చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించి, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సంబంధించి బాగుంటుంది. కృషి, పట్టుదల ఎంతో మీకు ముఖ్యం. అయితే ఏ పని చేసినా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి. మీకున్న ఆత్మస్థైర్యమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇటు వ్యాపారం కావచ్చు, అటు ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే మీకున్న ధైర్యంతో ముందుకెళ్ళండి, అన్నీ మంచిగా జరుగుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కష్టపడి చదవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. బద్ధకాన్ని పక్కన పెట్టాలి. అందరూ చదువుతున్నారు, మనం చదువుదాం, మనం రేపు చదువుదాం అనే ఉద్దేశం కాకుండా, పరీక్షా సమయం కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట విని గట్టిగా చదవడం ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే అందరికంటే మీరు బాగా చదివే క్యాపబిలిటీ, తెలివితేటలు మీకు ఉన్నాయి. కొంత బద్ధకం వల్ల రేపు చదువుతాము అనే భావన ఏర్పడుతుంది. కాబట్టి మీరు కనుక చదవగలిగితే అందరికంటే టాప్ మీరే ఉంటారు. ఇటు ఎస్ఎస్సి కావచ్చు, ఇంటర్మీడియట్ పరీక్షలు కావచ్చు, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ముఖ్యంగా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కష్టపడింది ఖచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఏదైనా పరమేశ్వర అనుగ్రహం ఉండాలి. నా వరకు నేను చెప్పినా సరే మీ వరకు మీరు చేయాలి. నేను చెప్పాను గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని అనుకోండి, తమ వంతుగా మీరు ప్రయత్నం చేయాలి. మీరు ప్రయత్నం చేయకుండా గురుగారు చెప్పారు గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే నేను కూడా ఏం చేయలేను అంటే, ఇక్కడ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎప్పుడైనా సరే జాతకం 50% ఉంటే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కష్టపడి చదివితే తప్పకుండా ఉద్యోగం వస్తుంది. చదవకుండా ఏదో చేస్తే అది కూడా రాదు. కాబట్టి ఇటువంటి దృష్టిలో పెట్టుకుని చదువు మీద అశ్రద్ధ వహించకుండా ముందుకెళ్ళండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి అష్టోత్తరం చదవండి. అలాగే మేధా దక్షిణామూర్తి మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. మగవారు ఏకముఖి రుద్రాక్ష కానీ, అష్టముఖి రుద్రాక్ష కానీ మెడలో వేసుకోండి. పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల కొన్ని ఏదైనా పనులు ఉంటే, ఆగిపోయే పనులు ఉంటే అవి నెరవేరుతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం
ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలను గుగ్గిలం వేయండి. మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు